రఘురామకృష్ణరాజు ఓ పక్కన సింహం గుర్తుతో సతమతమవుతున్నారు ఉండి నియోజకవర్గంలో. ఎవరైతే అక్కడ పోటీ చేస్తున్నటువంటి శివరామరాజు. అయితే ఆయనకి నరసాపురం అభ్యర్థిని మాత్రం దెబ్బతీయాలని కోరుకుంది. ఇక్కడ శత్రువుకి శత్రువు మిత్రుడు అవుతారంటారు, కానీ మిత్రులు కూడా శత్రువులు చేసుకోవడం ఆయనకే చేతనొచ్చు. ఇంతకుముందు ఆ శివరామరాజుని అవమానించడం వల్ల ఆయన శత్రువు అయ్యాడు. ఒకప్పుడు ఈయనకి నమ్మిన బంటులాగా ఉన్నటువంటి మనిషి రివర్స్ అవ్వాల్సి వచ్చింది. అట్లాగే శ్రీనివాస్ వర్మకి ఉండిలో నేను నీకు సీట్ ఓటు అయినివ్వను అని ఒక పక్కన బెదిరిస్తున్నారు. అది ఒక ఆస్పెక్ట్. రెండవది, ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2 రోజుల టూర్ ఉంది. ఆ టూరు వాస్తవంగా పురంధేశ్వర్ నియోజకవర్గం, సీఎం రమేష్ నియోజకవర్గం, కిరణ్ కుమార్ రెడ్డి నియోజకవర్గం. యాక్చువల్గా మూడవది నరసాపురం అనుకున్నారు, కానీ నరసాపురంకి కాకుండా అక్కడికి మళ్లించడం వెనకాల రఘురామకృష్ణరాజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులతో ఉన్నటువంటి సాన్నిహిత్యంతో చేయించారు. ఎందుకంటే వీళ్ళే కదా అక్కడ పంపించే షెడ్యూల్ అన్నటువంటి ప్రచారం జరుగుతోంది. ఎంతవరకు వాస్తవం అన్నది మాత్రం మనం ధృవీకరించలేము.